బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నిజామాబాద్ జిల్లా అంకాపూర్లో హైటెన్షన్ నెలకొంది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారింది. ప్రస్తుతం ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు కాంగ్రెస్. దీంతో ఉద్రిక్తంగా మారింది పరిస్థితి. మా ప్రతినిధి గంగారెడ్డి అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎందుకు ఆ పరిస్థితి తలెత్తింది డీటెయిల్ గా మాట్లాడుకుందాం. గంగారెడ్డి, ప్రస్తుతం పరిస్థితి ఏంటి అక్కడ? సచిన్, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాకేష్ రెడ్డిని బయటికి వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు. రాకేష్ రెడ్డి బయటకు రావడంతో ఒక్కసారిగా పోలీసులందరూ రాకేష్ రెడ్డిని లోనికి తీసుకెళ్తున్న పరిస్థితి నెలకొని చూడొచ్చు మనం విజువల్స్ లో. ప్రధానంగా పోలీసులందరూ కూడా ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని ఇంట్లోకి తీసుకెళ్తున్న పరిస్థితి చూడొచ్చు. ప్రధానంగా రాకేష్ రెడ్డి ఇక్కడ ఉన్నారు. దానికి అంతకు సంబంధించి ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి వారిని అడిగే ప్రయత్నం స్థాయిలో దీనికి అంతటికి సంబంధించి లైవ్ లో వారిని అడిగే ప్రయత్నం చూడొచ్చు. మొత్తంగా దీనికి అంతటికి సంబంధించి గొంతులకు బండి చేస్తున్న బండి కానీ రేవంత్ రెడ్డి గద్ద నిరుద్యోగులకు ఎక్కిన తాగుతందుక, రైతులకు మోసం చేసేందుక, మహిళలను మోసం చేసేందుక, అత్తలని కోడళ్ళని విద్యార్థులని అందరి నిరుద్యోగులని అత్యేమించిన కాంగ్రెస్ ఈ రోజు పెట్టుకోండి. హలో, విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్, బీజేపీ ఈ రెండు కూడా పోటాపోటీగా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమాలతో అంకాపూర్ గ్రామంలో హైటెన్షన్ నెలకొంది. ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలను బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఆయన నివాసాన్ని ముట్టడించేందుకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. అంకాపూర్లో బీజేపీ ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి కాంగ్రెస్ శ్రేణులు రెడీ అయ్యాయి. దీంతో వచ్చిన వారికి సమాధానం చెప్పడానికి తాము కూడా రెడీ అంటూ బీజేపీ కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాకేష్ రెడ్డి వర్సెస్ కాంగ్రెస్గా మారింది అక్కడ వ్యవహారం. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెండు పార్టీల మధ్య టెన్షన్ సిచ్యువేషన్ నెలకొంది. దీంతో పోలీసులు ముందుగా ఆర్మూర్లో బిఎన్ఎస్ సెక్షన్ 163 అమలు చేస్తూ ఆంక్షలు విధించడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ప్రస్తుతం మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ చూస్తూ ఉన్నారు. ఆయన మాట్లాడుతూ చూద్దాం. పోరాటం విరామం ఉండదు, పెట్టుకోండి. చెప్పండి. అంతే కదా, ఇదే కదా ప్రశ్నించే గొంతులని నొక్కాలనుకుంటున్నాను. నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి. ఇది గురించి వచ్చింది తెలంగాణ. ఇది ఎవరి గురించి వచ్చేది తెలంగాణ? ఎందుకు వచ్చింది తెలంగాణ? కొడుకులారా పంచుకుంటారా తెలంగాణని? నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిందాక బయటకు హలో సచిన్, చూడొచ్చు మన వెనక విజువల్స్ లో. గంగారెడ్డి, ప్లీజ్ కంటిన్యూ. ఆల్రైట్, విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది అక్కడ. రాకేష్ రెడ్డి చుట్టూత పోలీసులు భారీ సంఖ్యలో అక్కడ రాకేష్ రెడ్డిని నిలువరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయనని ముందుకు వెళ్ళనివ్వటం లేదు. ప్రస్తుతం చుట్టూతా కూడా పోలీసు బందోబస్తు భారీగా ఉంది. ఇటు నిజామాబాద్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పైడి రాకేష్ రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్న సందర్భంలో ఒకసారి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మా ప్రతినిధి గంగారెడ్డి అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. గంగారెడ్డి, అసలు ఏం జరిగింది? ఏదైతే మొన్న జరిగిన ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి మొత్తంగా బీజేపీ రణబేరి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆర్ట్ కామెంట్ చేశారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించే వరకు కూడా మేము పోరాటాలు చేస్తాం. నాతో సహచరుడు ఎవరైతే తెలంగాణ అసెంబ్లీలో నాతో సహచరుడు అనుముల రేవంత్ రెడ్డితో నేను పోటీ పడతాను, ఇతర ఏ నాయకులు వచ్చినా నేను మాట్లాడాలేనని చెప్పి ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆ సోషల్ మీడియా ఆర్ట్ కామెంట్ చేసిన నేపథ్యంలో సోషల్ మీడియాలో ఇటు కాంగ్రెస్ నేతలు కూడా నేను మీ ఇంటిని ముట్టడిస్తామని చెప్పిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇటు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్న చిహ్నంగా తయారైంది. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీగా
మోహరించారు. ఆ ఎమ్మెల్యే బయటికి రాకుండా కూడా అడ్డుకున్న పరిస్థితి. ఎందుకంటే ఈ ఉధృత వాతావరణ నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి గొడవలు చోటు చేసుకుండా పోలీసులు అయితే అందరినీ ఎక్కడికక్కడ నేతలను వారందరినీ కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి. కాంగ్రెస్ నేతల ఇంటి వద్ద కూడా ఇప్పటికే కొంతమంది అర్ధరాత్రి అరెస్ట్ చేసిన పరిస్థితి నెలకొంది. పూర్తిగా చూడొచ్చు ఇక్కడ ఆర్మూర్ ఎమ్మెల్యే పూర్తిగా ఇక్కడ దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎవరైతే నాపై కామెంట్ చేశారు, మా ఇంటికి వస్తారో ఎవరైతే ఉన్నారో వారు మా ఇంటికి ఎలా వస్తారో చూద్దాం, మేము కూడా సిద్ధం ఈ రోజు 8 గంటలకు అని చెప్పి ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇక్కడ రాకేష్ రెడ్డి కూడా ఇక్కడ కార్యకర్తలతో పాటు ఇక్కడ బయటికి రావడానికి ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే నెలకు. అందులో భాగంగానే పోలీసులు బయటికి రాకుండా అడ్డుకున్నారు. ఈ రోజు ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆయన బయటికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఎందుకంటే ఆర్మూర్ నియోజకవర్గానికి సంబంధించిన అంశాన్ని అక్కడ ఉన్న కరువు పరిస్థితులను జిల్లాలో అధికారులతో సమీక్ష చేయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో దీనికి అందరికీ సంబంధించి నిజామాబాద్ కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్లే క్రమంలో పోలీసులు అడ్డుకుంటున్న పరిస్థితి అయితే నెలకొంది. మొత్తానికైతే ఒక శాసనసభ్యుడు దీనికి అందరికి సంబంధించి ఆర్మూర్ నియోజకవర్గంలో ఉన్న కరువు పరిస్థితుల దృష్ట్యా ఈ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లాల్సింది. ఖచ్చితంగా ఇప్పుడు కాంగ్రెస్ నేతలు మీ ఇంటికి ముట్టడిస్తామన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో దీనికి అంతటికి సంబంధించి ఇక్కడ ఎలాంటి గొడవలు జరగకుండా అయితే పోలీసులు ఇటు రాకేష్ రెడ్డి ఇంటి చుట్టూ కూడా పూర్తిగా బందోబస్తును అయితే నిర్వహించారు. ఎవరు బయటి వారు రాకుండా కూడా పూర్తిగా మూడంచెల భద్రతను ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. పూర్తి స్థాయిలో రేపటి వరకు కూడా ఏదైతే BNS 163 సెక్షన్ అమల్లో ఉంటుందని చెప్పి పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి. రాకేష్ రెడ్డి ఇంటి వద్ద కూడా భారీగా గుమ్మగూడిన పరిస్థితి నెలకొంది. కార్యకర్తలు దాంతో పాటు పోలీసులు కూడా భారీగా బందోబస్తును ఏర్పాటు చేసిన పరిస్థితి. దీనికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అయితే ఉన్నారు. దీనికి అందరికి సంబంధించి మనం వారిని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. దీనికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ మొత్తానికి సంబంధించి ఇక్కడ ఆర్మూర్ ఎమ్మెల్యే మాట్లాడుతున్న క్రమంలో వారిని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. పూర్తి స్థాయిలో దీనికి అందరికి సంబంధించి లైవ్ లో వారిని మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. అన్ని పార్టీలు ఒకటి, ముఖ్యంగా ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చేది నిరుద్యోగ బిడ్డలు. వాళ్ళకేం లేదు, బంగారం లేదు, భూములు లేవు. రేవంత్ రెడ్డి లాగా, కేసీఆర్ కుటుంబం లాగా ఏం లేవు. దయచేసి 12 సంవత్సరాల నుంచి ఆ బిడ్డలు నిరుద్యోగం చస్తున్నారు. ఎవరి గురించి వచ్చారు? ఢిల్లీలో యాదయ్య దేని గురించి పెట్టుకున్నాడు? ఎవరి గురించి? రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి గురించా? కేసీఆర్ మన్మడి గురించా? కేసీఆర్ కొడుకు గురించా? ఎవరి గురించి వచ్చారు వీళ్ళు? కాబట్టి అదే అడుగుతుంది. ఎవరు? 20 లక్షల మంది బిడ్డలు హాస్టల్లో సర్టిఫికెట్లు లేవు, పై ఉద్యోగాలు లేవు, ఎక్కడికైనా పై చదువులకు సర్టిఫికెట్ లేవు. ఒక్క కాలేజోడు కోర్టు చెప్పినట్టు లేదు. ఈరోజు రోజుకు 3,000 కోట్ల భూమి అమ్ముతున్నారు. ఎందుకు కట్టరు ఫీజులు? ఎందుకు కట్టరు? మీకు కమిషన్లు ఇచ్చే కాంట్రాక్టర్ పైసలు ఇస్తారా? మరి పేద బిడ్డలు ఎక్కడికి వెళ్తే వాళ్ళ కమిషన్లు? గల్ఫ్ కార్మికులు ఏమని పెట్టినారు? మా ప్రాంతం అంతా రోజుకు 10 శవాలు వస్తున్నాయి. ఎవరు అడగాల? చచ్చిపోయిన 120 మందికి ఇంత డబ్బులు ఇవ్వట్లేదు. వాళ్ళ శవాలు లంచాలు ఎక్కడికి వెళ్ళిస్తారు? మా ప్రాంతము భ్రష్టు పట్టింది. అభివృద్ధి తర్వాత మాట్లాడతాను. కానీ ప్రధాన సమస్యలు ఈ రాష్ట్రం దేని గురించి తెచ్చుకున్నాం? ఏ స్కీమ్ల గురించి తెచ్చుకున్నాం? హైదరాబాద్ రియల్ ఎస్టేట్ తీసుకుందాం కదా. మీరు 2.5 ఏళ్ళు పూర్తయింది ఎమ్మెల్యేగా ఎన్నిక. మీ ఆర్మూర్ నియోజకవర్గానికి నిధుల కోసం ముఖ్యమంత్రి ఎన్నిసార్లు కలిసారు? ఇప్పటికీ మొత్తం నిన్న కూడా పట్టించుకోవడానికి చెప్పాను. నిన్న కూడా 150 సార్లు ఉప ముఖ్యమంత్రిని కలిసిన. సీతక్క గారిని 53 సార్లు కలిశాను. కావాలంటే తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడాను. ఒక్క నిధులు లేదు. ఇది ప్రాంతానికే పరిమితంగా రాష్ట్ర వ్యాప్త సమస్యలు మాట్లాడుతున్నాం. ఈరోజు నిజామాబాద్ జిల్లాను అడుగంటించారు. ఎన్ని రకాలుగా రూపాయి లేదు. కూలిపోయిన నిజాం సాగర్, కాలిపోయిన నిజామాబాద్ జిల్లా. వాడు ఆదుకునేటోళ్ళు లేడు, చెప్పేటోళ్ళు లేడు. వ్యక్తిగత విమర్శలు నేను ప్రశ్నిస్తున్నాను. చాలా ఉన్నాయి, మేము వేదికల ద్వారా ప్రశ్నిస్తాం. కానీ ఏం చేశారు నిరుద్యోగులు? ఎందుకు తాగాల? మీరు కన్నారా కాంగ్రెస్ వాళ్ళు? రేవంత్ రెడ్డి మనం పెంచిండా? లేకపోతే చేసుకొని బతారు. మా లెక్క మేము దుబాయ్ బతికినట్టు బిడ్డను బతికించారు. కానీ ఎంతిందా కూడా ఎందుకు కావమంటారు? ఇది ప్రశ్న. రెండోది, 20 లక్షల మంది పేద విద్యార్థులు చాలా కష్టాలు పడుతున్నారు. మీకు కొన్ని తెలిసొచ్చు, తెలియకపోవచ్చు. రోజు 100 మంది ఫోన్లు చేస్తారు. అన్న సర్టిఫికెట్ ఇస్తలేరు, అన్న పై చదువులకు పోవాలన్నా, పై ఉద్యోగాలకు పోవాలన్నా సర్టిఫికెట్లు ఇస్తలేరు. తల్లిదండ్రులు అమ్మితే రక్తం తప్ప ఏం లేదు. రేవంత్ రెడ్డి ఏమో నవ్వుకుంటా మాట్లాడుతున్నాడు. నాకు సైకో, నాకు ఆనందం అనిపిస్తున్నది, అందరూ ఏడుస్తా అంటే ఇదేం ప్రశ్నలు? ప్రజాస్వామ్యంలో ఏ ప్రజలకు మాటలు చెప్పినావు? ఛాయ్ తాగితే ఇప్పుడు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు 4 లక్షల మందిని మోసం చేస్తున్నారు. ఒక్క కార్పొరేషన్ పెట్టి వాళ్ళకు కొద్దిగా 10,000 రూపాయలు కమిషన్ అని మిగులుతుంది. వాళ్ళకు, ప్రభుత్వానికి మిగులుతుంది. అందరూ దొంగలు పంచుక తింటున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం దయచేసి ఇది దొరలకో, రేవంత్ రెడ్డి సోదరులకో, కాంగ్రెస్ మంత్రుల గురించి రాలేదు. తెలంగాణ 4 కోట్ల ప్రజలకు వచ్చింది. ఈ తెలంగాణ ఆదాయం 4 కోట్ల ప్రజలకు చెందాలా? ఇది ఒకటే సమస్య కాదు. మేము ఇంకా చాలా ఉన్నాయి. అత్తల గురించి మాట్లాడతాం, కోడళ్ళ గురించి మాట్లాడతాం, వచ్చే నెల 4,000 గురించి మాట్లాడతాం. కానీ ముఖ్యంగా ప్రధాన సమస్యలు 20 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఈరోజు కుంటుపడ్డది. ఆ తల్లిదండ్రులు కిడ్నీలు అమ్ముకుంటున్నారు.
రక్తాలు అమ్ముకుంటున్నారు. కాబట్టి నేను అన్న ఉద్దేశం అదే తప్ప ఇప్పటి నుంచి ఇదే కాదు, ప్రతి ప్రధాన సమస్య మీద 420 వాగ్దానాలు ఇచ్చారు మీరు, ఆ బెల్ట్ అడుగుతాం. 62 వాగ్దానాలు ఇచ్చారు, అడుగుతాం. 6 గ్యారెంటీలు అడుగుతాం. కానీ ప్రధాన సమస్య పిల్లలకు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, పేద పిల్లలకు ఫీజు రింబర్స్మెంట్, ఎట్లా భూములు అమ్ముతున్నావా, ఆ భూములు డైవర్షన్ చేయి. 14,000 45,000 ఎక్సైజ్ ఆదాయం అయింది, అలాగే నీవు 10,000 కోట్లు, 2,800 కోట్లు కోలి నాన్ రిఫండబుల్ డిపాజిట్ వచ్చింది. మన సంవత్సరం ఎక్సైజ్ ఆదాయం పెడితే, ఎక్సైజ్ యాక్షన్ పెడితే 2,860 కోట్లు వచ్చింది నాన్ రిఫండబుల్ డిపాజిట్. అదని బట్టి పిల్లలకు, అదని బట్టి పిల్లలకు చూసుకుంటే ఇప్పుడు ఎన్నికల్లో మేము గతంలో పోటీ చేసినప్పుడు హామీ ఇచ్చారు కాబట్టి హామీ నెరవేర్చారనే కారణంతో నేను రమ్మన్నది ఏంటంటే ఆ చర్చకే రమ్మన్నాను. ఈ రోజు మిమ్మల్ని రమ్మడానికి నేను చెప్తున్నది, నేనేమి ఇచ్చాను, ఏం చేశాను, మీరేమిచ్చిండ్రు, ఏం చేశారు. అవసరమైతే కాగితాలు రాసుకుందాం, బ్యాలెన్స్ రాసుకుందాం. మీరేమిచ్చిండ్రు, ఏం రాయలేదు, ఏం చేయలేదు. నేను ఏమిచ్చినా ఏం చేయలేదు. ఇప్పుడు నా స్థాయి నాయకులు, ప్రజలు ఎన్నుకున్న నాయకులు ఒక సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు, సీనియర్ నాయకుడు. అంటే భూపతి రెడ్డి సీనియర్ నాయకుడు ఉన్నాడు. ఇంకా నామినేటెడ్ పోస్టులతో నేను చర్చలు చేయను, మంత్రులు రమ్మంటున్నాను. ఇప్పుడు నేను శాసనసభ్యుని వాళ్ళ కూర్చొని మాట్లాడదాం, మీడియా ముందు మాట్లాడదాం, చర్చలు చేద్దాం. నేనేం మాట్లాడాను, ఏం చేశాను, ఈరోజు మీ ద్వారా చెప్తున్నాను. బరాబరి చెప్పాను. ఇంతకుముందు 10 ఇంటర్వ్యూలలో చెప్పాను, 100 ఇంటర్వ్యూలో చెప్పాను, ముఖ్యమంత్రి గారికి చెప్పాను. నేను ఎన్నికలలో వాగ్దానం చేసి మారంపల్లి గ్రామంలో చెప్పాను, ఎన్నికల సంగ్రామంలో చెప్పాను. అప్పుడు మా మేనిఫెస్టో కాదు, ఇంకొక మేనిఫెస్టో అధికారంలోకి వచ్చింది. ఆ రోజు కూడా చెప్పాను, ప్రభుత్వం ఒకవేళ ఇల్లు కట్టియకపోతే ఊరుకు 10 ఇల్లు సొంతం కట్టిస్తాను. ప్రభుత్వం కట్టియక తెలంగాణ అసెంబ్లీలో మొదటి స్పీచ్లో అడిగాను, దయచేసి ప్రజలు కోరుకుంటారు ఇల్లు, పెన్షన్లు, రేషన్ కార్డులు, సామాన్యులు కోరుకునే సమస్య తీర్చండి. 2 సార్లు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి అది ఏదైతే ఇందిరమ్మ స్కీమ్ ఎక్కడ వచ్చింది, మేం లేంది. రేవంత్ రెడ్డి గారు ఆయన ఢిల్లీకి పోతే ఎవ్వడు నమ్ముతలేడు, మమ్మల్ని దొంగ అనుకుంటున్నాడు ఆయన. అంటే మేము ప్రత్యక్షంగా నేను కేంద్ర మంత్రి దగ్గరికి వెళ్ళి ఆయన అయితే అయిండొచ్చు దొంగ, కానీ దయచేసి తెలంగాణ ప్రజలు దొంగలు కారు. తెలంగాణ ప్రజలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిధులు ఇప్పించింది మేము. ఇవి వాళ్ళ నిధులు కావు, మహానిధులు. మేము కట్టిస్తున్నాం ఇల్లు. ఈరోజు 4 లక్షలుగా 20 లక్షలు కడతామని కాదు, మొత్తం కలిసింది 2,50,000. దాంట్లో మా వాటా ఉంది. వాటా ఇప్పించింది మేము. రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇప్పించింది నేను. రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఎవరిస్తున్నారు? ప్రధానంగా వాళ్ళు అడిగేది రూపాయికి వైద్యము, సొంత ఖర్చుతో ఇల్లు కట్టిస్తాను. వాళ్ళు అదే చెప్తున్నాను. నేను ఆ రోజు అనేది ప్రభుత్వం కట్టేయకపోతే నేను కట్టిస్తాను. ప్రభుత్వంతో 3,000 ఇల్లు కట్టించాను నేను. ఈ రోజు నేను ₹1 కన్సల్టెంట్ వైద్యం అని చెప్పాను, దాని మీద నిలబడి ఉన్నాను. ఈ రోజు నా చేతులు కోట్ల కొద్ది ఎల్ఓసీలు ఇస్తున్నాను. అది కన్సల్టేషన్ మాత్రమే, ఇది సర్జరీలతో సాల్వ్ చేస్తుంది ఫ్రీగా. ఎంతమందికి ఇచ్చారు? అదే చెప్తున్నాను కదా, సుమారు కోట్ల రూపాయలు అంటున్నాను. కావాలంటే మంచి రిపోర్ట్ పంపిస్తాం. ఎల్ఓసీలు మొత్తం పంపిస్తాం. ఈ రోజు నాకు పవర్ ఇచ్చింది ఆర్మూరు నియోజకవర్గ ప్రజలు, నాకు ఆశీర్వాదం ఇచ్చారు, నాకు ఆయుష్ పోశారు. ఈ కలం సంతకం పెడితే కోట్ల రూపాయలు పేదలకు వస్తాయి. హిమ్స్లో కావచ్చు, బస్వతారకంలో కావచ్చు. ఇంకా కన్సల్టేషన్ ఇవ్వచ్చు. సో ఈ వివాదం ఎట్లా ముగింపు అవుతారు? మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, కాల్సేసి మీకు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయితే చెప్తున్నారు. లా అండ్ ఆర్డర్ ఇప్పుడు ఎందుకంటే పోలీసులు తోయట్లేదు, మనం మంచిగా మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఎవరు అధికారంలో ఉన్నది, ఎవరు? మేము అడుగుతున్నది ఏంది? అవును, రేపు తెల్లారి అడుగుతాను, చెప్తాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను ముఖ్యమంత్రి గారికి. ఒకవేళ చెప్తున్నాను ఈరోజు ఇంకొకటి, మీరు ఏదైతే తులం ఇస్తామన్నారో ఇవ్వండి, లేకపోతే ఎలక్షన్ల టైంలో కాంగ్రెస్ నాయకుల ఒక్క మెడలు కూడా ఒక్క గొలుసు ఉండకుంటుంది. తెలంగాణ ప్రజలకు ఈరోజు చెప్తున్నా, ఒకవేళ తులం బంగారం ఇవ్వకపోతే ఎక్కడ కాంగ్రెస్ నాయకులు కనబడతల మెడల చైన్లు కూడా తీసుకోండి, ఏమి తప్పు లేదు. లేకపోతే ప్రభుత్వం నుంచి ఇవ్వండి, లేదు ప్రభుత్వం నుంచి ఇవ్వండి. మీ డిమాండ్స్ ఏంటి? ఉద్యోగాలు ఫీజు రింబర్స్మెంట్, 2 లక్షల ఉద్యోగాలు, ఫీజు రింబర్స్మెంట్. ఇక్కడ ఆర్మూర్ ఎమ్మెల్యేతో పాటు జిల్లా బీజేపీ అధ్యక్షుడు, జిల్లా బీజేపీ అధ్యక్షుడు దినేష్ కులాచార్య వారిని మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. పూర్తి స్థాయిలో ఈ ధర్నాకు సంబంధించి చూసుకుంటే మొత్తంగా వీరందరూ సార్ చెప్పండి, ఈ రోజు జరిగిన కాంగ్రెస్ నాయకులు మహేష్ కుమార్ గౌడ్ ఇందూరులో ఉన్నాడు, రమ్మని చెప్పండి, చర్చ చేద్దాం. అంతేగాని వాళ్ళు ఒకటి కావాలని న్యూసెన్స్ క్రియేట్ చేయాలి. బీజేపీ తీసుకున్న ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఉందో పెద్ద ఇష్యూ, ఇవాళ దాని మీద మేము బ్యాక్ స్టెప్ అయిపోతున్నాం. ప్రజల్లో 20 లక్షల మంది, 20 లక్షల కుటుంబాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా చేస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ తెలిసి వాళ్ళు ఇవాళ డిఫెన్స్ లో పడ్డారు. కాబట్టే ఇవాళ వాళ్ళ యొక్క అనైతికమైన దాడి చేస్తున్నారు. నేను చెప్తున్నా మహేష్ కుమార్ గౌడ్కు, ఇలా యావత్ కాంగ్రెస్ నాయకుల ఇల్లు దోష పరిస్థితి ప్రజల దగ్గర మీరు తెచ్చుకుంటారని చెప్తున్నాను. అదనంగా చూసుకోవచ్చు, ఏదైతే కాంగ్రెస్ నేతలు అనవసరంగా రెచ్చగొట్టారు మమ్మల్ని, మేము ఏదైతే ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్న నేపథ్యంలో మేము నిలదీశాం ప్రభుత్వాన్ని. ధర్నాలు ఏదైతే విద్యార్థులు అనేక మంది 25 లక్షల మంది విద్యార్థులు
ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఇబ్బందులు పడుతున్నారు. వారికి సంబంధించిన అంశాలన్నీ కూడా ఏదైనా కాలేజీకి వెళ్తే చదువు పూర్తయిన వారి విద్యార్థులకు చదువు పూర్తయితే వారికి సంబంధించిన పూర్తి స్థాయిలో వారికి రీఎంబర్స్మెంట్ రాకపోవడంతో పూర్తిగా వారి అందరినీ కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు అని అయితే చెప్తున్నారు. దీనికి అందరికి సంబంధించి మొత్తంగా చూడొచ్చు. దీనికి అందరికి సంబంధించి నిజామాబాద్ జిల్లాలో అయితే ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. రాకేష్ రెడ్డి ఏదైతే దీని ఇంటికి సంబంధించి పూర్తిగా పోలీసులు అయితే పూర్తిగా భారీ బందోబస్తును ఏర్పాటు చేసిన పరిస్థితి, బయటికి వెళ్లకుండా అయితే అడ్డుకున్న పరిస్థితి అయితే నెలకొంది. సచిన్, వాళ్ళు వెయిట్ చేస్తారు, మాట్లాడతాము, వాళ్ళు ఏమైనా అడుగుతామని చెప్తాము, వెయిట్ చేస్తున్నామంటే ఎవరైనా ప్రజాప్రతినిధులు వస్తే వాళ్ళకి ఏమైనా ఆరోపణలు ఉంటే మేము సమాధానాలు చెప్తామంటాము, గౌరవప్రదంగానే మాట్లాడతాం. మేమేం చౌకబారు ప్రకటన చేస్తున్నది అంత. నేను గౌరవంగా ప్రజాస్వామ్యాన్ని గౌరవించి చర్చలకు సిద్ధమై వచ్చేసి గౌరవనీయ సీనియర్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు, లేదు మంత్రులు, లేదు కొడంగల్ శాసనసభ్యుడైన అనుముల రేవంత్ రెడ్డి గారు చర్చలకు రావాలి. దయచేసి రాజకీయాలల్లో మీరు ఏదన్నా ప్రశ్నించండి, ఆ ప్రశ్నకు సమాధానాలు చెప్తాను. కూర్చుండి మాట్లాడదాం. పోలీసు మిత్రులకు కూడా చెప్తున్నాను, దయచేసి అధికారం ఒకరి శాశ్వతం కాదు. ప్రతిపక్షాల గొంతు నొక్కడం, ప్రశ్నిస్తే గొంతు నొక్కడం ఇది న్యాయం కాదు. ఇంకా ఇప్పుడే మీడియా మిత్రులను అలో చేయండి, ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయండి. ప్రతిపక్షం, అధికార పార్టీ నాయకులు, నా స్థాయి నాయకులు నిజామాబాద్లో ఉన్నారు. ఒకే ఒక్కరు ఎలక్ట్ అయిన వాళ్ళు సీనియర్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు, భూపతి రెడ్డి గారు. మూడోది గౌరవనీయ మంత్రులు, ఎవరైనా రండి దయచేసి. మనం మీరేం చెప్పిండ్రు, మీరేం చేసిండ్రు, నేనేం చెప్పినా, నేనేం చేసిన, ప్రజల తీర్పుకు వదిలేద్దాం. ఇట్లా అన్యాయంగా దౌర్జన్యంగా పేద పిల్లల పట్ల, పేద విద్యార్థుల పట్ల ప్రశ్నిస్తే ఇంత రాజ్యానికి ఇంత కోపమా? నేనేమడిగాను? పేద పిల్లలకు, సామాన్యులకు ఇంత ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వను. మధ్యతరగతి వాడికి, పేదవాడికి విద్యనే లేకపోతే వాడు ఎటు పోవాలి, ఎక్కడ బతకాలి? ఉన్న వాళ్ళ పిల్లలు కాదు, రాజకీయ నాయకుల పిల్లలు కాదు. నేనేమడిగాను? రైతులు ఎల్నీనోతో కరువు వస్తుంటే నీళ్ళు ఇవ్వండి అని అడిగాను. వాళ్ళని ఈరోజు రక్తం చల్లుతామంటారు, కొవ్వు చల్లుతామంటారు. ఇది రాజ్యాన్ని ప్రశ్నించాను, రేవంత్ రెడ్డిని ప్రశ్నించాను. నిరుద్యోగులు ఉద్యోగాలు అడిగారు, ఉద్యోగాలు అడిగితే ఎండ్రిందాకి సాగుమంటున్నారు. ఇది ఆ ప్రభుత్వ నీతి. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అందరికీ నమస్కారం, నేను మీ అనసూయ భారద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాకుండా ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, అర కిలో చీరలు ఉచితంగా పొందండి. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. I'm Rishabh, a digital marketing strategist and a football player. I refuse to be one. At Anurag University, be everyone you dream to be. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా